ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం. చర్చా కార్యక్రమానికి స్వాగతం, లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం: శ్రీ దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు నిజానికి పలు అంశాలు చర్చించడానికి అర్హత కలిగి ఉన్నాయి. ప్రధానంగా మార్గదర్శి సంబంధించి తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటి వాదనలు, ప్రతివాదనలు, వాటికి సంబంధించి కోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు, ఇది ఒక ఆసక్తికరమైన అంశం. అయితే తాడిపత్రిలో జరిగిన హింసాకాండ ఇవన్నీ చూస్తే అసలు ఏపీలో ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా, ఇంత అసమర్థంగా ప్రభుత్వాలు నడుపుతున్నారు, ఏమిటి పరిస్థితి అనేది ఒకటి చంద్రబాబు ప్రభుత్వంపై వస్తున్న ప్రధానమైన విమర్శగా ఉంది. మరొకటి వాలంటీర్లకు సంబంధించి వాళ్ళంతా కూడా అడుక్కునేలా చేశారని చెప్పి చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇంకోవైపు సచివాలయ ఉద్యోగస్తుల మీద కక్ష తీర్చుకున్న విధంగా జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నిటి మీద దాడి చేస్తున్న రీతిలో సచివాలయ ఉద్యోగస్తులు వెళ్ళి స్కూళ్ళల్లో టాయిలెట్లు ఫోటోలు తీయాలని చెప్పి యాప్లలోకి చేయాలని చెప్పటం, ఏమిటి అసలు ఈ ప్రభుత్వం అసలు ఒక పద్ధతిగా నడుస్తోందా లేదా, అందరి మీద కక్ష తీర్చుకునే విధంగా వ్యవహరించడంలో ఉద్దేశం ఏమిటి అనే దాని మీద వీలైనంత వరకు చర్చలు జరుపుదాం. అయితే ఇదంతా క్విట్ ప్రోకో అంటూ సాక్షి తెలంగాణ హైకోర్టులో వచ్చినటువంటి వార్తకు సంబంధించి ఇచ్చినటువంటి వివరాలు చదివితే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇది అసలు సిసలైన క్విట్ ప్రోకో అంటే ఇదే. చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు, కుంభకోణాలకు, చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న లేదా చేసిన కుట్రలు, కుంభకోణాలకు ఈనాడు మీడియా కొమ్ము కాస్తుంటే అందుకు ప్రతిగా ఆ పత్రిక యాజమాన్యం అక్రమ ఆర్థిక సామ్రాజ్యం మార్గదర్శి ఫైనాన్షియర్స్కు అవకతవకలకు చంద్రబాబు సర్కార్ రక్షణగా నిలుస్తోందంటూ ఈ పత్రిక నిన్న జరిగినటువంటి డెవలప్మెంట్స్ మీద వ్యాఖ్యానించింది. అలాగే నిన్న మార్గదర్శి అక్రమ డిపాజిట్ల అంశంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ వైఖరిని తెలంగాణ హైకోర్టుకు వెల్లడించాలని పేర్కొంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆర్బీఐ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కానీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కానీ దీనిపై స్పందించకపోవడం విశేషం. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది మంగళవారం తెలంగాణ హైకోర్టులో ఈ కేసు విచారణకు హాజరైన పూర్తిగా మౌన ప్రేక్షక పాత్ర పోషించడం విశేషం. తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కూడా మౌనం వహించారు. ఇదే అదనుగా మార్గదర్శి తరపు న్యాయవాది సిద్ధార్థ లోద్రా ఈ కేసు విచారణను సాగదీసేందుకు ఎత్తుగడ వేశారని, మార్గదర్శి సేకరించినవి అక్రమ డిపాజిట్లేనన్న ఆర్బీఐ అఫిడవిట్పై తమ వైఖరిని వెల్లడించేందుకు సమయం కావాలని కోరడం విశేషం. అంతేకాకుండా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఒక మాట చెబుతున్నారు. ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కోర్టు చర్యలు తీసుకోవచ్చు అని చాలా స్పష్టంగా చెబుతున్నారు. అయితే కోర్టు వారు డిపాజిటర్లకు సంబంధించి ఇతరత్ర వివరాలకు సంబంధించి ప్రకటనలు వేయమని ఇవన్నీ చెప్తూ వచ్చారు. మరి ఈ క్విట్ ప్రోకో, ఈ కేసు ఎటువైపు వెళుతుంది? ఇది క్విట్ ప్రోకోయేనా? చంద్రబాబు గారు అక్రమాలకి ఈనాడు అండగా ఉంటుంటే మరి ఈనాడు వారికి అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి చంద్రబాబు వత్తాసు పలకటం, వారికి ఇప్పుడు తోడుగా తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిన్న మౌనం వహించడం, ఏమిటి పరిణామాలు? ముందుగా దీనిపైన గోపి గారు మీరేమంటారు? ఈ పరిణామాలని చూస్తే ఈ కేసు అసలు ముందుకు వెళ్ళే అవకాశం ఉందా లేదా? నిన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాల లాయర్లు ఎందుకు మౌనం వహించారు? ఎందుకు స్పందించలేకపోయారు? ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కోర్టు ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? సార్, కొమ్మినేని గారు, రామోజీరావు చనిపోయినా కూడా బతికే ఉన్నాడు. ఆయన ఆత్మ ఇంకా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూనే ఉంది. ఆయన ఏం చేస్తే, ఏమి రాస్తే అది వార్త, ఏమి చేస్తే అది ఒక వ్యాపకం, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు వ్యక్తి సంస్మరణ దినం అధికారికంగా నిర్వహించడం ఆంధ్రప్రదేశ్లో రామోజీరావు విషయంలోనే చూసాం. సో అంత కొమ్ము కాసి కూర్చున్నారు. సో రామోజీరావుకి సంబంధించినంత వరకు ఆయన ఏం చేస్తే అదే చెల్లుబాటు అయింది, ఆయన చెప్పిందే వేదం అయింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి మార్గదర్శి కేసుని ఎవరికి రెండో కంటికి తెలియకుండా కొట్టేయించుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ విషయం తెలుసుకొని
దాన్ని ప్రస్తావించి మళ్ళీ సుప్రీంకోర్టుకి తీసుకెళ్లడంతో కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక ఆర్బీఐ ఏ దేశంలో బ్యాంకులతో పాటు ఏ ఫైనాన్స్ సంస్థ అయినా సరే ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటిది ఆర్బీఐ నిర్దేశిస్తుంది. అట్లాంటి ఆర్బీఐ ఈ మార్గదర్శి వసూలు చేసినటువంటి డిపాజిట్లు చెల్లుబాటు కావు, అక్రమం అని తేల్చిన తర్వాత ఈ ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి అంటే వాళ్ళకుండే అండర్స్టాండింగ్ అది. ప్రభుత్వం క్విట్ ప్రోకో అని ఒకటి. ఇంకొక వార్తలో ఇంట్రెస్టింగ్ వార్త రాశారు సాక్షి వాళ్ళు. టీడీపీ వాళ్ళ నల్లధనమే మార్గదర్శిలో అక్రమ డిపాజిట్లు, దాదాపు 2,600 కోట్ల డిపాజిట్లకు గాను 1,800 కోట్లు పే చేశామని చెబుతున్నారు. ఆ వివరాలు ఇవ్వట్లేదు. రెండో వైపు మరో మిగతా 800 కోట్లు నల్లధనమే, ఆ నల్లధనం టీడీపీ వాళ్ళదే, అందుకే చెప్పట్లేదు అన్నట్లుగా ఇంకో వార్తనిచ్చారు. ఉండొచ్చండి, వ్యాపారస్తులు ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, ఇంకెవరెవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఖచ్చితంగా అందులో మార్గదర్శిలో పూర్తిగా నల్లధనమే ఉంది. వేరే చాలా తక్కువ మామూలుగా ఖాతాదారులు, మామూలు మనుషులు, సాదా సీదా మనుషులు డిపాజిట్లు చేసుకునేవి చాలా తక్కువ. ఎక్కువ అంతా కూడా వ్యాపారస్తులు, రాజకీయ నాయకుల నల్లధనాలే మార్గదర్శిలో ఉన్నాయి. బహుశా రామోజీరావు చేసింది కూడా అదే. ఈ నల్లధనం ఎవరి దగ్గర అయితే ఉందో, ఏ రాజకీయ నాయకుడి దగ్గర ఉందో, ఏ వ్యాపారస్తుల దగ్గర ఉందో చూసుకోవటం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకోవటం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన వ్యాపారమే, ఆయన పద్ధతే అది. సో ఈ క్రమంలోనే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళ నల్లధనం కూడా అందులో ఉండే అవకాశం ఉంది. టీడీపీ వాళ్ళు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. వాళ్ళ డబ్బు ఉన్న సంస్థ కాబట్టి, ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. కానీ చిత్రం ఏంటంటే తెలంగాణలో కూడా ఎందుకు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఎందుకు మౌనంగా ఉంది? తెలంగాణ ప్రభుత్వానికి ఏం బంధాలు ఉన్నాయి, మార్గదర్శితోటి ఏం అనుబంధం ఉంది అనేది అర్థం కావట్లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు కాబట్టి చంద్రబాబు చెప్పడంతో రేవంత్ రెడ్డి కూడా సైలెంట్ అయిపోయాడా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది తప్ప మా తెలంగాణ ప్రభుత్వానికి అయితే మార్గదర్శిని కాపాడుకోవాల్సినటువంటి ఇంకో యాంగిల్లో కాంగ్రెస్ ని కూడా ఈనాడు వాళ్ళు మేనేజ్ చేయగలిగారు కదా, గతంలో కూడా జరిగినాయి కదా. ఇప్పుడు ఈనాడు వాళ్ళతో మనకెందులే తలనొప్పి అని వాళ్ళు భయపడవచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు కూడా భయపడుతూ ఉండొచ్చు. లేదు మ్యాచ్ ఫిక్సింగ్, కిట్ ప్రోకో లాగా మ్యాచ్ ఫిక్సింగ్ కూడా జరిగి ఉండొచ్చు కదా. జరుగుండొచ్చు, అన్ని అవకాశాలు ఉన్నాయి. దానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. పెద్ద మీడియా సంస్థ కాబట్టి అసలు ఈనాడును చూసి భయపడని రాజకీయ నాయకుడు అంటే ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో? సో ఈనాడు అంటే భయపెడుతుంది రాజకీయ నాయకుల్ని, మామూలు ప్రజలకు వార్తలు అందిస్తుంది, కానీ రాజకీయ నాయకుల్ని భయపెడుతుంది, అది బ్లాక్మెయిల్ చేస్తుంది అనేది మొదటి నుంచి ఉంది. తుమ్మల నాగేశ్వరరావు లాంటి మంత్రే ఒక సందర్భంలో చెప్పారు, రామోజీరావు నన్ను డబ్బులు అడుగుతున్నాడు అని. ఇట్లా ఎవరితో చెప్పాడు? నేను ఎప్పుడు మీడియా ఒకళ్ళిద్దరితో చిట్ చాట్ లో ఖమ్మంలో చెప్పాడు, రామోజీరావు డబ్బులు అడుగుతున్నాడండి, మంత్రిగా ఉన్నాను, నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, నువ్వు డబ్బులు ఇవ్వటం లేదు ఏంటి అని. సో రామోజీరావు అట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. డిపాజిట్లు ఏమని అడిగి ఉంటారా? కాదండి, మామూలు డబ్బులే మామూలు ఇవ్వాలండి రామోజీరావుకి. జనరల్ గా రామోజీరావు మీద ఆ విమర్శ ఎప్పుడు రాలేదే. ఇట్లా డిపాజిట్లు ఇవన్నీ తీసుకుని ఉండొచ్చు కానీ అట్లాంటి తీసుకుంటాడు. మరి లేదు, అది కూడా ఉంది. రామోజీరావు ఖచ్చితంగా మంత్రుల దగ్గర నుంచి డిమాండ్ చేసి తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఇంత పంపించండి, ఇంత ఇవ్వండి అని. ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడంటే, దమ్మపేట రిపోర్టర్ 500, రామోజీరావుకి 5 కోట్లు, ఇంతేనా వెళ్ళలేదు అంటే అన్నాడు. సో అట్లా ఉంటుంది. దమ్మపేట రిపోర్టర్ అంటే దమ్మపేట చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో రిపోర్టర్కి 500 ఇస్తే సరిపోద్ది, రామోజీరావుకి అయితే 5 కోట్లు ఇవ్వాలని. సో అట్లా మాట్లాడాడు. సో ఇవన్నీ కామన్ అండి. ఈ రామోజీరావు చేసినవన్నీ కూడా ఏది కూడా నైతికమైన వ్యాపారం ఏమి కాదు, పూర్తిగా అది అనైతికమైన వ్యాపారమే. ఇప్పుడు పత్రిక కూడా నేను చాలాసార్లు చూశాను. ఇప్పుడు ఆంధ్రభూమి ఉందనుకోండి, కృష్ణా జిల్లా ఎన్ని కాపీలు ఉంటుంది, 1000 కాపీలు 2000 కాపీలు ఉంటుంది. అది 5 నిమిషాల్లో ప్రింట్ అవుద్ది. ప్రింట్ అయ్యి విజయవాడ దాటొచ్చు. కానీ ఈ ట్యాక్సీ వాళ్ళకి రామోజీరావు డబ్బులు ఇచ్చి ఈ పత్రికల్ని ఊరు బయట ఆపిస్తాడు. ఈనాడు 15,000 కాపీలు ప్రింట్ అయ్యి
ఆడు తిరువూరు వెళ్ళాక అప్పుడు విజయవాడ నుంచి ఆంధ్రభూమి కాపీ పత్రిక వెళ్ళుద్ది. వీళ్ళకి డబ్బులు ఇస్తాడు రామోజీరావు. సో ఇట్లాంటివన్నీ అనైతికమైనవి. పక్క పేపర్లు పడగొట్టడం, పక్క వ్యాపారస్తులను పడగొట్టడం, మనం పెరగడం. నువ్వు పెరిగితే ఏ వ్యాపారస్తుడైనా సరే తను స్వయంగా పెరగడానికి మంచిది, అలాంటి ఆలోచనలు చేస్తే. కానీ రామోజీరావు ఏంటంటే పక్క వాళ్ళ పడేసి దాని మీద పెరగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉదయాన్ని పడేసిన, వార్తను పడేసిన పత్రికల్లో, అట్లాగే పచ్చళ్ళు, చిట్ ఫండ్ వ్యాపారాలు ఇప్పటికీ కూడా మీరు ఈనాడులో చూడండి, ఏదో చీటీలు కట్టుకునే వ్యాపారాలు, ఇళ్లలో చీటీలు చేసుకునే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటది ఈనాడు. వాళ్ళు చీటీలు కట్టుకొని పారిపోయారు, వీళ్ళు చీటీలు కట్టుకొని పారిపోయారు, పెద్ద పెద్ద వార్తలు రాస్తూ ఉంటుంది. సో అట్లాంటివన్నీ చేసేదే ఈనాడు. సో ఆ క్రమంలోనే ఖచ్చితంగా టీడీపీ నాయకుల డబ్బులు మార్గదర్శిలో ఉండొచ్చు, ఉండేదానికే అవకాశం ఉంది. అవన్నీ కూడా నల్లధనమే కాబట్టి. సో అందుకే వీళ్ళు కాపాడుతున్నారు. తర్వాత రెండోది, టీడీపీని ఈనాడు మొదటి నుంచి కూడా భుజాన్ని వేసుకొని వస్తుంది. ఈ టీడీపీని పూర్తిగా మోస్తుంది. టీడీపీకి సంబంధించిన ప్రతి వార్త అందులో ఉంటుంది. టీడీపీ వ్యతిరేకమైన వార్తలు అయితే అందులో ఉండవు. సో టీడీపీకి అనుకూలమైన అధికార గజెట్ అనేవాడు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈనాడుని టీడీపీ గజెట్ అనేవాడు. సో ఆ పరిస్థితుల్లో టీడీపీ ప్రతిఫలంగా బహుశా రామోజీరావుకి మార్గదర్శికి సపోర్ట్ గా నిలిచి ఉండొచ్చు. సో కిట్ ప్రోకో ఆ రకంగా జరుగుతుంది అంటారు. అంటే ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు సంబంధించి చిన్న సమస్య వచ్చినా చాలా భూతత్వాలు చూపించి, అమ్మో ఉద్యోగస్తులందరికీ ఇంత అవమానమా, ఇంత ఘోరమా, అది ఏమి ఉన్నా లేకపోయినా కూడా పచ్చి అబద్ధాలు కూడా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులను తీసుకెళ్ళి యాప్లు ఇచ్చి స్కూళ్ళకి వాళ్ళకి సంబంధం లేని పనులు అప్పు చెబుతుంటే వాళ్ళెవరూ మాట్లాడలేదు, ఉద్యోగ సంఘాలు మాట్లాడలేదు. ఏమిటి అసలు? అట్లా ఇంకోవైపు ఏమో తాడిపత్రిలో ఆ హింసాకాండ ఏమిటి? అసలు ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా ఆంధ్రప్రదేశ్లో? ఒక్కటండి, సచివాలయ వ్యవస్థ అనేది చంద్రబాబు స్టార్ట్ చేసింది కాదు కాబట్టి దాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. అసలు ఈ బాత్రూములు, స్కూళ్లలో బాత్రూములు ఫోటోలు తీసే పని గత ప్రభుత్వం ఒక దశలో అది వాలంటీర్లకు అప్పచెప్పింది. వాలంటీర్లు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో వాలంటీర్లను మేము తీసేయం, వాలంటీర్లను వ్యవస్థను కొనసాగిస్తాము, పైగా 5,000 కాదు 10,000 ఇస్తాం వాళ్ళకి అని చెప్పారు. ఇప్పుడు 2 నెలలు దాటిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ వాలంటీర్లు ఎక్కడ ఉన్నారో తెలియదు. వాలంటీర్లను ఇలాంటి వాటికి చూసుకోవచ్చు. అధికార వ్యవస్థలో భాగం అయిపోయింది సచివాలయ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థలో వాళ్ళకి ఉండాల్సిన పనులు, వాళ్ళు చేయాల్సిన పనులు నిర్దిష్టంగా స్పష్టంగానే ఉన్నాయి. వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఈ బాత్రూములు వ్యవహారం ఎందుకు అంటగట్టారు అయితే మరి అర్థం కావడం లేదు. బాత్రూములు వాళ్ళకి అంటగట్టాల్సిన పని లేదు. చంద్రబాబు వాగ్దానం చేసినట్టు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను రిస్టోర్ చేసుకొని వాలంటీర్లతోటి ఇట్లాంటి పనులు ఏమన్నా ఉంటే అవి చేయించుకోవచ్చు. కానీ సచివాలయ ఉద్యోగస్తుల్ని ఈ పని చేయటం అయితే కరెక్ట్ కాదు. రాజశేఖర్ గారు చెప్పండి, ఏమిటి మార్గదర్శి కేసులో మీ అనుభవం ఏంటి? ఇప్పుడు గోపి గారు చాలా సంచలనాత్మకమైన విషయాలు కొన్ని చెప్పారు. ఇప్పుడు తాజాగా ఈ కిట్ ప్రోకో ఏనంటారా, చంద్రబాబు, రామోజీరావు అనండి, ఈనాడు అనండి, అట్లాగే ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా మౌనం దాల్చింది. ఏమిటి అలా అంటే? లాయర్ గారు మాట్లాడలేదనేది ఇంట్రెస్టింగ్ వార్త. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఉన్నటువంటి పెద్దలు జర్నలిస్ట్ గారు కూడా, గోపి గారు కూడా ముందుగా నమస్కారాలు. ఈ యొక్క వ్యవహారం అది ఈనాటిది కాదు, ఎన్నో ఏళ్ల నుంచి, అంటే దాదాపు మరి 2006 నుంచి ఇలాగే జరుగుతా ఉంది. దాన్ని మరి ఉండవల్లి గారు బయటికి తీసుకురావడం, కోర్టులకు వెళ్ళడం, ఇదంతా కూడా మనం చూస్తాను ఉన్నాం అప్పటి నుంచి. అయితే మనం ఎప్పుడు కూడా కిట్ ప్రోకో అని వింటా ఉంటాం. ఈ కిట్ ప్రోకోకి అసలు సిసలైనటువంటి అర్థం ఇదే. ఏది? చంద్రబాబు నాయుడు గారికి, రామోజీరావు గారికి మధ్యలో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు
బట్టి మనకి చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే రామోజీరావు గారు చేసినటువంటి ప్రతి అక్రమాలు, ఆర్థికమైనటువంటి ఈ వైట్ కాలర్ ఎఫెన్సెస్ అన్నింటిని కూడా కాపాడడంలో ముందుండేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గతంలో 14 సంవత్సరాలు అయితేవి, లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2-3 నెలల్లో అయితేవి, మరి జరిగినటువంటి అన్యాయాలు కానీ, అక్రమాలు, దోపిడీలు, వీటన్నిటిని కూడా సమర్థించడంలో ఈనాడు పేపర్ మొన్నటి వరకు రామోజీరావు గారు ప్రత్యక్షంగా ఉన్నారు. ఈరోజు ఈనాడు పేపరు ఆ యొక్క పనిని ఈనాడు పేపర్ మళ్ళీ కంటిన్యూ చేస్తా ఉంది. ఈవెన్ రామోజీరావు గారు చనిపోయిన తర్వాత కూడా ఏమన్నా అంటే ఏంటంటే ఒకరి తప్పులు ఒకళ్ళు సమర్థించుకుంటూ, ఒకరిని ఒకరు కాపాడుకుంటూ, ఒకరికొకరు ఇబ్బందులు లేకుండా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ మధ్యలో గతంలో మరి అందరూ కూడా కొంతమంది విమర్శ చేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం మీద మాట్లాడకపోవడం, లేదా ఈ విషయం మీద ప్రభుత్వం తరపు నుంచి ప్రజల పక్షాన నిలబడటం కానీ అలాంటి పరిస్థితులు మనం చూడలేదు. ఇప్పుడు 2006 నాటికే దాదాపు 32,387 మంది నుంచి 2,610.37 కోట్లు అక్రమంగా డిపాజిట్లు సేకరించినట్టుగా రికార్డులు తెలుస్తావు. అంటే ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ఆదాయ పన్ను చట్టం ప్రకారం చూస్తే 20,000కు మించి లావాదేవీలు నగదు రూపంలో చెల్లింపులు అనేటువంటిది జరగకూడదు అని చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? మరి 2,600 కోట్ల డిపాజిట్ల రూపంలో మరి వసూళ్లు చేసినట్టుగా వాళ్లే 2008లో సమర్పించిన అఫిడవిట్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే మరి వాళ్ళు తిరిగి చెల్లించాము అని చెప్తా ఉన్నారు మార్కెటర్స్. తిరిగి చెల్లించింది కూడా 18,664 కోట్ల.10 చెల్లించామని చెప్తా ఉన్నారు. ఓకే, అయితే మరి ఈ 2,610 కోట్లలో మరి మిగిలినటువంటి డబ్బు ఏమైంది? 750 కోట్ల రూపాయల డబ్బు ఎక్కడుంది? ఎవరు చెల్లించారు? ఎవరు ఖాతాలో నుంచి వచ్చినాయి? అవి ఎవరి కొరకు మరి అయ్యి ఆ పేర్లు కూడా బయట పెట్టారు. ఆ తర్వాత అసలు డిపాజిట్లు సేకరించినటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఈ రోజు కూడా ఎవరైతే డబ్బు ఇచ్చారో మరి 32,385 మంది ఎవరైతే డబ్బు ఇచ్చారో వాళ్ళ పేర్లు అసలుకి మా లిస్టు బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఇదంతా కూడా చాలా సీక్రెట్ గా జరిగిపోయింది ఇప్పటివరకు కూడా. మరి ఇప్పుడు ఉన్నటువంటి 700 కోట్లు 750 కోట్లు మరి ఎవరి అంటే ఒకసారి కానీ మనం ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు డబ్బులు మాత్రమే మరి అక్కడ డిపాజిట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే స్విస్ బ్యాంక్ లో ఏ విధంగా డబ్బులు భారతీయులు స్విస్ బ్యాంక్ లో ఏ విధంగా అయితే డబ్బు దాచిపెట్టారో అదే విధంగా ఇది ఒక ఇండియన్ స్విస్ బ్యాంక్ అనొచ్చు, లేదా ఆంధ్ర స్విస్ బ్యాంక్ అనొచ్చు, లేదా తెలంగాణ ఆంధ్ర స్విస్ బ్యాంక్ అనొచ్చు. ఆ విధంగా డబ్బులు దాచిపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మౌనంగా ఉండరు. మరొక పక్క చూస్తే అసలు చంద్రబాబు నాయుడు గారి కంటే ప్రత్యక్ష సంబంధాలు, అందులో ఓటాలు కోటాలు లేదా అన్ని ప్రత్యక్షంగా ఆయనకు ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి దీని మీద చంద్రబాబు గారేమో రామోజీరావు గారి మీద వేధింపులు అవి ఇవన్నీ అంటున్నారు. రోజు రామోజీరావు గారి పత్రిక ద్వారా జగన్ ప్రభుత్వాన్ని వేధించినట్టుగా ప్రపంచంలో ఇంకే పత్రిక వేధించి ఉండదు. ఈయన చంద్రబాబు గారేమో రామోజీరావు ఎన్నో ఎదుర్కొన్నాడు అదని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా, లేదా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే ఈనాడు పేపర్ ఓర్వలేనటువంటి పరిస్థితులు, బుర్రద జల్లేటువంటి పరిస్థితులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలా స్పష్టంగా స్వయంగా మేము చాలా సందర్భాల్లో చూసాం. ప్రతి విషయాన్ని కూడా భూతత్వంలో చూపించడం, మరి ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేశారు ఆ రోజు. తిరిగి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా గత 5 సంవత్సరాల్లో ఇదే ఆరోపణలు చేసి ప్రజల్ని
నమ్మించారు కాబట్టి ఈ రోజు జరిగినటువంటి కొన్ని పరిస్థితుల్లో చూస్తా ఉంటే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఫిలిం నగర్ ఉంది వాళ్ళది రామోజీ, అంటే ఈ డిపాజిట్ డబ్బంతా కూడా అక్కడ అక్రమంగా మరి దళిత భూముల్ని, అసైన్మెంట్ భూముల్ని కొనుగోలు, వేలాది ఎకరాలు కొనుగోలు చేసి తక్కువ ధరకి మరి అక్కడ ఒక ఫిలిం సిటీ నిర్మించడం జరిగింది. దాని గురించి విచారణ చేసేటువంటి దమ్ము, ధైర్యం మరి వచ్చేటువంటి ఇక్కడ ఏ ముఖ్యమంత్రులు కూడా లేకపోవడం కూడా దురదృష్టకరం. ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని లోబర్చుకోవడం అనేటువంటిది రామోజీరావు గారికి ప్రణత పెట్టిన విద్య. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి లొంగలేదు కాబట్టి ఆయన మీద ఇష్ట రాజ్యంగా పుంకాలుగా తప్పుడు రాతలు రాసి తప్పుడు ఆరోపణలు చేసి మరి ఆ విధంగా ప్రజల్లో ఒక బ్యాడ్ ఇమేజిన్ క్రియేట్ చేయగలరు. రైట్. ఇప్పుడు ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఆంధ్ర కొత్త పేరు పెట్టారు, తెలంగాణ ఆంధ్ర తెలుగు స్విస్ బ్యాంక్ అని చెప్పి కొత్త పేరు పెట్టారు. సరే, అది ఆ దశ నుంచి ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు మౌనంగా ఉన్నప్పుడు ఈ కేసు ముందుకెళ్తుంది అనుకుంటున్నారా? ఇట్లాగే డాడ్జ్ అయిపోయి వాయిదాల మీద వాయిదాలు నడుస్తుంది అనుకుంటున్నారా? సార్ ఇప్పుడు న్యాయ వ్యవస్థకే ఒక సవాల్ సార్. ఎందుకంటే అంతమంది ప్రజల్ని అడ్డగోలుగా మోసం చేసినటువంటి ఆ సంస్థ మీద చర్య తీసుకోలేకపోతే న్యాయస్థానాల మీద ఉన్నటువంటి నమ్మకము ప్రజలకు సన్నగిల్లిపోతుంది. ఆ పరిస్థితులు రావని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటిది మామూలు విషయం కాదు. ఒకళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఇది అంశం కానే కాదు. ఇది 32,385 మందికి ఇంత మంది దగ్గర డిపాజిట్లు సేకరించారంటే మనం అర్థం చేసుకోవచ్చు. వేలాది కోట్ల రూపాయలు మరి డిపాజిట్లు. ఒకసారి గోపి గారిని కూడా అడుగుదాం. గోపి గారు, ఇద్దరు లాయర్లు, ఒక్క నిమిషం రాజశేఖర్ గారు. గోపి గారు, మీరేమనుకుంటున్నారు? ఈ ఇద్దరు లాయర్లు, ఆంధ్ర తెలంగాణ లాయర్లు ఇద్దరు మౌనంగా ఉండడం కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అయితే అసలు ఆర్బీఐ రిపోర్ట్ ఉండగా ఇంకెందుకు చర్య తీసుకోవచ్చు, చట్ట ప్రకారం మీరు విచారణ కంటిన్యూ చేయొచ్చు అని వారు చెప్పడం కానీ, మీకేమనిపిస్తుంది? ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోతే ఈ కేసు ముందుకెళ్తుందా ఇట్లాగే మౌనంగా ఉంటే? వీళ్ళు మౌనంగానే ఉంటారండి. రెండు రాష్ట్రాల న్యాయవాదులు మౌనంగానే ఉంటారు. వాళ్ళు అనుకూలంగానే ఉంటారు. ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది? ఆర్బీఐ రిపోర్ట్ ఉంది కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్టుగా కోర్టు డైరెక్ట్ గా చర్యలు తీసుకోవచ్చు. కోర్టే డైరెక్ట్ గా సుమోటో చర్యలు తీసుకోవచ్చు. మరి అలాంటి చర్యలు తీసుకుంటుందా లేదా కోర్టు అనేది మనం చూడాలి. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాయర్లు అయితే మాత్రం వాళ్ళు ఏం మాట్లాడరండి. వాళ్ళు మౌనంగానే ఉంటారు. వాళ్ళు మౌనంగానే వాళ్ళ మద్దతు మార్గదర్శికి కొనసాగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా మౌనంగానే మార్గదర్శికి మద్దతు. మీ లెక్కన మీ ఇద్దరు చెప్పిన దాని ప్రకారం ఈ కేసు ముందుకెళ్తేనే వార్త విశేషం, లేకపోతే ఆశ్చర్యపోనక్కర్లేదేమో, చూడాలి. లేకపోతే ఆశ్చర్యపోనక్కర్లేదు. ముందుకెళ్తే ఉండవల్లి గారు ఎలాంటి ఫైట్ కొనసాగిస్తారో చూడాలి. ఇక రాజశేఖర్ గారు, మీ దీని మీద కూడా స్పందించండి. వాలంటీర్లంతా మమ్మల్ని అడుక్కునే వాళ్ళలాగా మార్చారు. ఏది అడగకుండానే హామీ ఇచ్చారు 10,000, ఇప్పుడేమో అడుక్కునేలా చేస్తున్నారని చెప్పి వాళ్ళు, అట్లాగే సచివాలయ ఉద్యోగస్తులంతా ఈ టాయిలెట్లకి వాళ్ళని పంపించే పరిస్థితి ఏమిటి? వీటి మీద మీ కామెంట్ ఏమిటి? కుమ్మినేని గారు, ఇది చాలా అన్యాయం, దారుణం. పాపం ఈ వాలంటీర్స్ పెద్ద పెద్ద చదువులు, ఉన్నత చదువులు చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళు సమాజ సేవ అనుకోనియండి, ఏదో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ప్రేమ కొద్ది అయితేమి వాళ్ళు ఆ పనులు ఒప్పుకొని పాపం చిన్నపాటి ఏదో ఒక 5,000 రూపాయలకి మరి ఆనరీగా తీసుకున్నట్టుగా తీసుకుని వాళ్ళు పనులు చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయిపోయి 10,000 జీతం ఇస్తామని ఒకరికి ఆశ చూపించి వాళ్ళకి మరి గోనె సంచులు చేసే ఉద్యోగం అని ఒకప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి వాళ్ళకే 10,000 ఇస్తానని నమ్మబలికి ఎన్నికల తర్వాత మరి వాళ్ళని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టారంటే అంటే నాకు ఇక్కడ విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలు లేదా ఆయన హామీలు, ఆయన వైఖరి ప్రజలందరూ కూడా తెలుసు.
కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు వీళ్ళంతా చిన్న బిడ్డలు, యూత్, వీళ్ళు అంతో ఎంతో నమ్మారు. సామాన్లు ఇప్పుడు మాలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళకు పెద్దవాళ్ళందరికీ తెలుసు ఆయన మాటలు ఇవన్నీ కూడా నీటి మూటలు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. కాకపోతే పాపం వాళ్ళు నమ్మారు, ఒకవేళ ఇస్తారేమో అనుకున్నారు. కానీ తీరా చూస్తే వాళ్ళనే పక్కన పెట్టినటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఈ రోజు సెక్రటేరియట్ ఉద్యోగులను తీసుకెళ్లి ఇలాంటి పనులకు వినియోగించడం ఎంతవరకు సంభవం? అసలు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారండి. ప్రతి ఇప్పుడు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ దానికి ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, పంచాయతీ ఆఫీసులు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితుల నుంచి ఇంటికి అన్ని సేవలు అందుతున్నటువంటి పరిస్థితుల్ని ఒక్కసారిగా నిలుపుదల చేసేసి వాళ్ళందరినీ బజార్న పడేసినట్టు. ప్రజలకి ఇదే బాగుందేమో చూద్దాం మరి. అది దానికి ఎవరు ఆపగలుగుతారు? టైం అయిపోవచ్చింది. ఫైనల్గా ఒక మాట గోపి గారు మీరు చెప్పండి. ఈ తాడిపత్రి హింస చూసిన తర్వాత కారులు తగలబెట్టడం ఏంటి? ఒక మాజీ ఎమ్మెల్యే ఆ ఊరు తన ఇంటికి వెళ్ళటానికి కూడా వెళ్ళలేకుండా అడ్డం పట్టడం ఏంటి? ఆయన అనుచరుడిని తగలబెట్టడం ఏమిటి? అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉందనిపిస్తోందా మీకు? లా అండ్ ఆర్డర్ కొంత ఫెయిల్ అయిన మాట అది స్పష్టంగా కనిపిస్తుందండి. నేను తాడిపత్రి పెద్దారెడ్డి ఇంటర్వ్యూ కూడా చూశాను. ఈ 5 ఏళ్లు తాడిపత్రి రానివ్వను పెద్దారెడ్డిని అని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ చేయడము, దానికి అనుగుణంగానే నిన్న ఆయన ఇంటికి వెళ్ళగానే ఈ టీడీపీ కార్యకర్తలు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు వెళ్ళి రాళ్ల దాడి చేయడము, ఇళ్లు ధ్వంసం చేయడం, కార్లు ధ్వంసం చేయడం, ఇవన్నీ చూస్తుంటే అంటే పోలీసులు ఏమయ్యారు? సరే, కార్యకర్తలు పొలిటికల్ గా ఇంకా కోపతాపాల్లోనే ఉన్నారు అనుకుందాము. అలాంటి కోపతాపాల్లో ఉన్న కార్యకర్తలను సద్దుమణిగించి సర్దుబాటు చేసి అల్లర్లు చేయకుండా, విధ్వంసం చేయకుండా కాపాడాల్సిన పోలీసులు ఏమయ్యారు? పోలీసులు ఎక్కడున్నారు? హోమ్ మినిస్టర్ మరి అనిత ఏం మాట్లాడుతోంది? ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నదైతే అది నేను చూశాను, చాలా చోట్ల చూశాను. విధ్వంసం అయితే చాలా దారుణంగా ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి జోలికి కూడా వెళ్ళట్లేదు కదా పోలీసులు. ఇట్లా ఎట్లా అంటావు? అని అతని మీద కేసు పెట్టాలి కదా. ఈ తగలబెట్టిన వాళ్ళ మీద కేసులు పెడతారో మరి పెట్టరో చూడాలి. మరి ఇవన్నీ నిన్న జరిగిన దాని మీద అసలు అది తాడిపత్రి హింస చూసినా ఇంకోసారి చూసినా కార్యకర్తలకు మాత్రం ఎందుకు ఆ రకమైనటువంటి ఫ్యాక్షన్ మనస్తత్వం ఎట్లా కంటిన్యూ అవుతుంది? కేవలం ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ళ అండ చూసే కదా, రెడ్ బుక్లో ఇంకే బుక్లో చూసే కదా. రైట్. రెడ్ బుక్ ప్రభావం అయితే చాలా ఎక్కువ ఉందండి. చాలా స్పష్టంగా చూస్తున్నారు సార్. రెడ్ బుక్ అనేటువంటి దాని ద్వారానే ఆ రాజ్యాంగం నడుస్తుంది బట్టే ఈ అరాచకాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. మనం చూస్తున్నాం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే మరి ఇన్ని భయంకరమైనటువంటి విషయాలు, లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది అనేటువంటిది విషయం ఇప్పటికే స్పష్టమైపోయింది. అతి కొద్ది రోజుల్లోనే ఎక్కడ చూసినా కూడా హత్యలు, దోపిడీలు, మానభంగాలు, ముక్కుపచ్చలారని బిడ్డల్లో కూడా మానభంగాలు చేసి అక్కడ శవాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఈ రోజు కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఇదే పెద్ద మనుషులు 32,000 మంది మరి మహిళలు మరి ఎక్కడో మిస్ అయిపోయారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అని గగ్గోలు పెట్టినటువంటి వ్యక్తులు ఈ రోజు వాళ్ళు ఎక్కడున్నారో, ఎందుకు పట్టుకురాలేకపోతున్నారు? వాళ్ళు ఊసే ఎందుకు మాట్లాడుతూ అర్థం కావట్లా. మరో పక్క చూస్తే తాడిపత్రిలో చూస్తే పెద్దారెడ్డి గారి మీద జిల్లా బహిష్కరణ చేస్తాము అంటారు. లేదంటే మరొకటి ఇప్పుడు నేను ఒక మాట చెప్పదలుచుకున్నది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ప్రాణహాని అనేటువంటిది ఉన్నది అనేటి మాట వాస్తవము. దానికి పెద్దారెడ్డి గారికి మరి ఎక్కువగా ఉందనేటువంటిది వాస్తవం. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు మనం చూసాం, ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వంగవీటి రంగా గారు మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ మరి వీళ్ళు హత్య చేయడం జరిగింది. చాలా స్పష్టంగా పోలీస్ వ్యవస్థ ఒక ఎమ్మెల్యేనే ప్రాణరక్షణ లేని పరిస్థితుల్లో రోడ్డు మీద మరి కూర్చున్న పరిస్థితుల్లో జరిగినటువంటి ఈరోజు సామాన్యులకి రక్షణ. ఓకే, నిజంగానే ఆ తాడిపత్రి ఘటన ఇవన్నీ చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడా లేదా పోనీ వాళ్ళ అబ్బాయి ఈ ఇష్టారాజ్యంగా నడుపుతున్నాడా? అసలు ఏమి పవన్ కళ్యాణ్ ఆయన అసలు ఏమయ్యాడు? ఆయన నోరు విప్పే పరిస్థితి లేకుండా అంతగా లొంగిపోవాలా? ఏమిటి అసలు ఈ పరిస్థితి ఏమిటి అర్థం కాకుండా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ దేశానికే ఒకప్పుడు పద్ధతిగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఇప్పుడు ఇంత అరాచకంగా ఇంత ఘోరంగా మారిపోవటం చాలా అప్రదిష్ట. ఇంకోవైపు ఏమో మార్గదర్శితోటి చంద్రబాబు గారికి, ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికీ క్విట్ ప్రోకో ఉందా అన్న అనుమానం. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు స్పందించలేదు, కానీ ఈ 2 రాష్ట్రాల లాయర్లు మాట్లాడకపోవటం ఇవన్నీ కూడా ఖచ్చితంగా
ఈ క్విట్ ప్రోకో అనేది ఇప్పుడు చంద్రబాబు గారికి ఈనాడుకి మధ్య ఉన్నటువంటి వ్యవహారం స్పష్టంగా కనపడుతోందన్న విమర్శలకైతే ఆస్కారం ఇస్తున్నారు. తెల్లవారు లెగిస్తే ఈనాడు పత్రిక వాళ్ళ మీద వీళ్ళ మీద పాపాల పుట్టని ఇష్టారాజ్యంగా రాస్తోంది, ఇప్పటికీ రాస్తూనే ఉంది. మరి ముందుగా వాళ్ళ పాపాల పుట్టని బయటపెట్టుకుంటే లేదా వాటి నుంచి బయటపడితే మంచిది. ఈ దారా గోపి గారు, కాకుమాన్ రాజశేఖర్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.